విజన్ విశాఖ సభలో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి. ఇటీవల సిద్ధం సభల్లో ఒకంత నిర్వేదమైన మాటలు మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో జరిగిన సదస్సులో చాలా ఆత్మవిశ్వాసంతో కనిపించారు. ఖచ్చితంగా రెండోసారి ముఖ్యమంత్రిగా విజయం సాధించి విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించారు. దీంతో వైసీపీ వర్గాలు జోష్లో మునిగిపోయాయి. టికెట్లు ఇప్పటికీ ప్రకటించకపోయినప్పటికీ, ఇన్ఛార్జీలను మార్చుతున్నప్పటికీ ఇవేవీ కనిపించకుండా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు తమలో విశ్వాసాన్ని పెంచాయని వైసీపీ కార్యకర్తలు అంటున్నారు. టీడీపీ, జనసేన మొదటి విడతగా అభ్యర్థుల పేర్లు ప్రకటించినప్పటికీ కొన్ని స్థానాలకు ఇంకా అభ్యర్థులు ఎవరనేది ఖరారు కాలేదు. పైగా జనసేన ఇప్పటి వరకు 5 అభ్యర్థులు మాత్రమే ప్రకటించింది. మరోవైపు జనసేన టీడీపీ కూటమికి బీజేపీ వస్తుందా రాదా అనే దానిపై కూడా క్లారిటీ లేదు. ఇదే సమయంలో సర్వే ఆధారంగా జగన్మోహన్ రెడ్డి ఇన్ఛార్జీలను ప్రకటిస్తున్నారు. ప్రాంతాలను మార్చుతూ సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఈ మార్పులపై కొంతమంది వైసీపీ నాయకులు పెదవిరుస్తున్నప్పటికీ మైనార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డికి కట్టుబడి ఉంటున్నారు. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు సర్వే నివేదికలు తప్పించుకుంటున్న జగన్ సానుకూలంగా ఫలితాలు వస్తుండడం వల్లే ఇలాంటి మాటలు మాట్లాడి ఉంటారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైసీపీ నాయకుల్లో ఉత్సాహాన్ని నింపాయి. అదే సమయంలో జగన్ విశాఖపట్నం కేంద్రంగా చేసిన వ్యాఖ్యల పట్ల టీడీపీ, జనసేన నాయకులు మండిపడుతున్నారు. గతంలో అమరావతి రాజధాని, 3 రాజధానులంటూ మాట్లాడిన జగన్ ఇప్పుడు యూటర్న్ తీసుకుని వైజాగ్ క్యాపిటల్ అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.